నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలంగాణలో మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలైన క్యాంపు రాజకీయాలు 2029లో జమిలి ఎన్నికలు ఖాయమన్న రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీకి లోక్సభతో పాటే జరుగుతాయని సీఎం వెల్లడి వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం చిన్న అవినీతి కాదన్న సుప్రీంకోర్టు బ్యూరోక్రాట్లు ఉన్నత హోదాల్లో ఉన్నవారు కుమ్మక్కయ్యారని వ్యాఖ్య తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశంలో విస్తుపోయే నిజాలు సీఎఫ్టీఆర్ఐ నివేదికపై సుబ్బారెడ్డి అబద్దాలు చెప్పినట్లు సిట్ ఛార్జిషీట్లో వెల్లడి రెరా పనితీరుపై సుప్రీంకోర్టు అసహనం ప్రజలకు మేలు కలగడం లేదని సీజీఐ వ్యాఖ్య రద్దు చేసిన అభ్యంతరం లేదని స్పష్టీకరణ బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్పీకి భారీ ఆధిక్యం 175కు పైగా స్థానాల్లో ముందంజ ప్రధానిగా తారిక్ రెహమాన్కు అవకాశాలు తెలంగాణలో పురపోరుపై ఉత్కంఠకు ఇవాళ తెరపడనుంది. కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలోని 2981 వార్డుల్లో పోటీ చేసిన 12,944 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఇప్పటికే 14 మంది అభ్యర్థుల ఎన్నిక లేకుండానే ఏకగ్రీవమయ్యారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు నేడు వెల్లడి కానుంది. ఉదయం 8 గంటల నుంచి 123 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2,996 వార్డుల్లో ఎన్నికల కోసం ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. 9 మున్సిపాలిటీల్లో 12 వార్డులు, 2 కార్పొరేషన్లలో 2 డివిజన్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డులో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఎన్నిక వాయిదా పడింది. మున్సిపాలిటీల్లోని 2,582 వార్డులు, కార్పొరేషన్లలోని 412 డివిజన్లలో బుధవారం పోలింగ్ జరిగింది. మొత్తంగా 73.01% పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీల్లో 75.88%, కార్పొరేషన్లలో 66.05% మంది ఓట్లు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లో 28,04,274 ఓట్లు ఇవాళ లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో BNS 163 సెక్షన్ అమల్లో ఉంటుంది. కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, అభ్యర్థులు, వారి ఏజెంట్లకు మాత్రమే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతి ఉంటుంది. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి ఫలితాల్ని వెల్లడిస్తారు. రౌండ్లు, టేబుల్ వారీగా అభ్యర్థులు నోటా, చెల్లని ఓట్ల వివరాల్ని ప్రకటిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,944 మంది అభ్యర్థులు ఓటర్ల తీర్పుపై నరాలు తెగే ఉత్కంఠతో ఉన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను వెబ్కాస్టింగ్ ద్వారా ఎస్ఈసీ, డీజీపీ, జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో ఉన్నతాధికారులు నిరంతరం పరిశీలిస్తారు. ఏకగ్రీవ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే పైచేయిగా నిలిచింది. 9 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు కలిపి 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 12 మంది కాంగ్రెస్, 2 బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవాలు సాధించారు. కోదాడ మున్సిపాలిటీలో 3, వికారాబాద్లో 2 ఎన్నిక లేకుండానే కౌన్సిలర్లయ్యారు. మహబూబ్ నగర్, కరీంనగర్ కార్పొరేషన్లలో ఒక్కొక్కరు చొప్పున ఏకగ్రీవమయ్యారు. అలంపూర్, వికారాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఈ నెల 16న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం జరిగిన పోలింగ్ సరళిని బట్టి అంచనాకు వచ్చినట్లు ఆయన తెలిపారు. మున్సిపల్ ఎన్నికలపై పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నివేదికలు అందినట్లు వెల్లడించారు. దాదాపు 80% స్థానాలు తమకు వస్తాయని అంచనా వేసుకుంటున్నట్లు తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్లకు అక్కడక్కడ కొన్ని స్థానాలే వస్తాయని, ఇటీవల ఎంఐఎం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం కలిగించాయని ఆయన అభిప్రాయపడ్డారు. పలు మున్సిపాలిటీల్లో హంగు ఏర్పడే అవకాశం కనిపిస్తోందని, దీంతో అక్కడ గెలిచిన అభ్యర్థులు మరొక పార్టీకి పోకుండా ఉండేందుకు పార్లమెంటు ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్న మంత్రులు, సీనియర్ నేతలు అప్రమత్తమైనట్లు తెలిపారు. స్థానిక రాజకీయ పరిణామాలను బట్టి క్యాంపుల ఏర్పాటు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ అసెంబ్లీకి 2028లో ఎన్నికలు రావని, దేశవ్యాప్తంగా 2029లో జరిగే జమిలి ఎన్నికలతో పాటే ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. జనగణన పూర్తయిన ఏడాదిలో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని వెల్లడించారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ దర్యాప్తులో ఎందుకు జాప్యం జరుగుతోందో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. విద్యుత్ ఒప్పందాలపైన దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాయబోతున్నామని ఢిల్లీలో మీడియాతో జరిపిన ఇష్టాగోష్ఠిలో రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి 2029లో జమిలీ ఎన్నికలు ఖాయమని స్పష్టం చేశారు. అందువల్ల తన పదవీకాలం 5 ఏళ్లు కాకుండా 5.5 ఏళ్లు ఉంటుందని, ఆ తర్వాత మరో 5 ఏళ్లు కొనసాగుతానని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి 1 నాటికి జనగణన పూర్తి చేశాక నియోజకవర్గాల పునర్విభజన కోసం కమిషన్ను ఏర్పాటు చేస్తుందన్నారు. అది సంవత్సరంలోపు నియోజకవర్గాల విభజన, సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లను ఖరారు చేస్తుందని వెల్లడించారు. అందువల్ల 2029లో ఖచ్చితంగా కొత్త నియోజకవర్గాల ప్రకారం జమిలీ ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ దర్యాప్తులో ఎందుకు జాప్యం జరుగుతోందో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డే చెప్పాలని సీఎం నిలదీశారు. ఆయన కాదంటే హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అయినా సంబంధిత అధికారులతో చర్చించాలి కదా అని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలకు సంబంధించిన వ్యవహారాలపైన దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాయబోతున్నామని చెప్పారు. నిజంగా కిషన్ రెడ్డికి బీఆర్ఎస్తో లోపాయికారీ ఒప్పందం లేకుంటే వీటన్నింటిపైనా విచారణ జరిపించాలని కోరారు. బీఆర్ఎస్ ఎంఐఎంలతో కలిసి బీజేపీ రాజకీయాలు చేస్తోందని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చానని తెలిపారు. ఈ కేసు పంజాగుట్ట ఠాణాలో నమోదైంది కాబట్టి సిట్టుకు హైదరాబాద్ కమిషనర్ నేతృత్వం వహిస్తున్నారని చెప్పారు. కాళేశ్వరంలో నీరు నిలబెడితే 33 పిల్లర్లు కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారని సీఎం అన్నారు. అందుకే ఎంత మేరకు దెబ్బతిందో పరీక్షించే బాధ్యతలను ఏజెన్సీకి అప్పగించామన్న సీఎం వాళ్లు చెప్పేదాన్ని బట్టి ముందుకెళ్తామని చెప్పారు. తుమ్మడిహట్టి నుంచి నీరు తరలించడం మంచిదన్నది తమ అభిప్రాయమని పునరుద్ఘాటించారు. సింగరేణి టెండర్లలో సైట్ విజిట్ నిబంధన తాము తెచ్చింది కాదన్న ఆయన అన్ని విషయాలు అసెంబ్లీలో మాట్లాడతానని తెలిపారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుతో పాటు భారతరత్న ఇవ్వాలన్న డిమాండును తాను వ్యక్తిగతంగా సమర్థిస్తున్నట్లు చెప్పారు. ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం విషయంలో కేటీఆర్ వ్యాఖ్యలు సత్యదూరమని సీఎం తేల్చి చెప్పారు. ఆంధ్రాతో ఉన్న జల వివాదాలను పరిష్కరించుకోవటానికి మాకేమీ అభ్యంతరం లేదన్న సీఎం కృష్ణా గోదావరి ట్రైబ్యునల్ ఇచ్చిన వాటా ప్రకారం తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ఎన్ఓసీ ఇస్తే వారు వరద జలాలు వాడుకోవటానికి మేం అంగీకరిస్తామన్నారు. నికర జలాలు మేం వాడుకునేందుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తేనే మిగులు జలాలు ఇద్దరం పంచుకోవడానికి అంగీకరిస్తామని స్పష్టం చేశారు. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అయినట్లు ప్రయోగశాలలో నిర్ధారించిన అంశం తన దృష్టికి అధికారులు తీసుకురాలేదని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేస్తున్న ప్రకటనలు ఒట్టి బూటకమని సిట్ ఛార్జిషీట్లో ప్రస్తావించిన అంశాలతో వెల్లడైంది. బోలేబాబా డైరీ సరఫరా చేస్తున్న నెయ్యి నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపగా బీటా సిటోస్టెరాల్ పాజిటివ్ వచ్చిందని, ఇదే అంశాన్ని డిప్యూటీ ఈవోతో కలిసి వైవి సుబ్బారెడ్డికి వివరించామని కొనుగోలు విభాగం అప్పటి జీఎం సుబ్రహ్మణ్యం వాంగ్మూలం ఇచ్చినట్లు సిట్ తన ఛార్జిషీట్లో పొందుపరిచింది. మైసూరు ల్యాబ్ నివేదికలోని బీటా సిటోస్టెరాల్ పాజిటివ్ ఫలితాల గురించి తాను స్వయంగా చైర్మన్కు వివరించానని ఆయన సిట్కు స్పష్టం చేశారు. తిరుమలకు సరఫరా అవుతున్న నెయ్యి కల్తీదంటూ మైసూర్లోని సీఎఫ్టీఆర్ఐ ప్రయోగశాల ఇచ్చిన నివేదికను తాను తొక్కిపెట్టానని కొందరు ఆరోపిస్తున్నారని, నెయ్యి నమూనాల్ని సీఎఫ్టీఆర్ఐకి పంపించాలని ఆదేశించిందే తానని అప్పటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కొద్ది రోజుల క్రితం చెప్పారు. సీఎఫ్టీఆర్ఐ నుంచి నివేదిక వచ్చిన విషయం అధికారులెవరూ నా దృష్టికి తేలేదని, ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాల్సింది అధికారులేనని అన్నారు. అయితే సుబ్బారెడ్డి చెబుతున్నదంతా బుకాయింపేనని తేటతెల్లమైపోయింది. భోలేబాబా, వైష్ణవి, ప్రీమియర్ డైరీలు సరఫరా చేస్తున్న నెయ్యి కల్తీదంటూ 2022 ఆగస్టు 3న సీఎఫ్టీఆర్ఐ ఇచ్చిన నివేదిక గురించి అప్పట్లోనే సుబ్బారెడ్డికి పూర్తిగా తెలుసని వెల్లడైంది. నాటి టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యం, గోదాముల విభాగం డిప్యూటీ ఈవో వెంకట నటేష్ బాబు సుబ్బారెడ్డిని కలిసి నెయ్యిలో కల్తీ ఉందంటూ సీఎఫ్టీఆర్ఐ ఇచ్చిన నివేదిక గురించి ఆయనకు సమగ్రంగా వివరించినట్లు తాజాగా బయటపడింది. ఈ కేసులో గతేడాది నవంబర్ 27న అరెస్టైన సుబ్రహ్మణ్యం అప్పట్లో సిట్ అధికారుల విచారణలో ఈ వివరాలు వెల్లడించారు. అతని వాంగ్మూలం తాజాగా వెలుగులోకొచ్చింది. దాన్ని విశ్లేషిస్తే సీఎఫ్టీఆర్ఐ నివేదిక గురించి సుబ్బారెడ్డికి తెలిసినా దాన్ని తొక్కిపెట్టి చర్యలు తీసుకోలేదని స్పష్టమవుతోంది. సీఎఫ్టీఆర్ఐ ల్యాబ్ నివేదికను మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారా అని సిట్ సుబ్రహ్మణ్యాన్ని ప్రశ్నించగా, తాను గోదాముల విభాగం డిప్యూటీ ఈవో ఇద్దరం అప్పటి బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని కలిశామని చెప్పారు. సీఎఫ్టీఆర్ఐ ల్యాబ్లో చేయించిన నెయ్యి నమూనాల పరీక్షల్లో బీటా సిటోస్టెరాల్ పాజిటివ్గా తేలిందని ఆయన దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. మీ ఉన్నతాధికారి ఎవరు? సీఎఫ్టీఆర్ఐ నివేదిక గురించి మీరెవరికి చెప్పాలి అని సిట్ అడగ్గా, జీఎం హోదాలో ఉన్న తాను అదనపు ఈవోకు నివేదించాలంటూ సుబ్రహ్మణ్యం సమాధానమిచ్చారు.
మరి అదనపు ఈవోకు చెప్పారా అని అడగ్గా లేదు అని బదులిచ్చారు. ఎందుకు చెప్పలేదు అని సిట్ ప్రశ్నించగా దానికి సమాధానం చెప్పలేను అని దాటవేశారు. కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్న డైరీల నిర్వాహకుల్ని హెచ్చరించారా అని అడగ్గా లేదు అని చెప్పారు. వీటిని బట్టి నెయ్యి కల్తీ అయిన సంగతే సుబ్బారెడ్డికి పూర్తిగా తెలుసని, ఉద్దేశపూర్వకంగానే చర్యలు తీసుకోలేదని స్పష్టమవుతోంది. సీఎఫ్టీఆర్ఐ నివేదిక సుబ్బారెడ్డి దృష్టికొచ్చాక ఆయన జీఎం సుబ్రహ్మణ్యానికి ఏ ఆదేశాలిచ్చారో గాని ఆయా డైరీల నుంచి నెయ్యి సరఫరా మాత్రం ఆగలేదు. 2022 అక్టోబర్ 28 వరకు భోలేబాబా డైరీ 1.07 లక్షల కిలోల నెయ్యి తిరుమలకు పంపించింది. ప్రీమియర్ అగ్రిఫుడ్స్, వైష్ణవి సంస్థలు 2024 వరకు నెయ్యి సరఫరా చేశాయి. సీఎఫ్టీఆర్ఐ ల్యాబ్లో పరీక్షల కంటే ముందే తిరుమల ల్యాబ్లోనూ 4 నమూనాల్ని పరీక్షించగా ఎలాంటి కల్తీ లేదని నివేదిక వచ్చింది. సీఎఫ్టీఆర్ఐ నుంచి రిపోర్టు రాకముందే ఆ నెయ్యిని లడ్డూల తయారీలో వినియోగించారు. డైరీ నిపుణుడైన సురేంద్రనాథ్కు మైసూరు ల్యాబ్ నివేదికను చూపించగా ఆయన ఆ 4 నమూనాలు కల్తీవేనని సుబ్రహ్మణ్యానికి చెప్పారు. ఈ విషయాన్ని మీరు బయటకు చెప్పొద్దు. ల్యాబ్ రిపోర్టులు ఆలస్యమైనందున అప్పటికే ఉన్న స్టాక్ను లడ్డూల తయారీకి వాడేశాం. మీరు టీటీడీకి అధికారికంగా పంపే నివేదికలోనూ కల్తీ గురించి రాయొద్దు అని సుబ్రహ్మణ్యం సురేంద్రనాథ్ను కోరినట్లు సిట్ పేర్కొంది. ఇందుకు సురేంద్రనాథ్ ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉటంకించింది. అయితే తాను అలా కోరలేదని సుబ్రహ్మణ్యం సిట్కు చెప్పారు. సీఎఫ్టీఆర్ఐ నివేదికపై నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని ఎవరైనా ఆదేశించారా అని సిట్ ప్రశ్నించగా తాను డిప్యూటీ ఈవో కలిసి నిర్ణయం తీసుకున్నామని సుబ్రహ్మణ్యం బదులిచ్చారు. గతేడాది నవంబర్ 27న సుబ్రహ్మణ్యంతో పాటు డైరీ నిపుణులు బత్తుల సురేంద్రనాథ్, డాక్టర్ మల్లం మహేందర్, వి వెంకట సుబ్రహ్మణ్యన్, కె జయరాజ్రావును సిట్ అధికారులు విచారించారు. సుబ్రహ్మణ్యం విచారణకు సహకరించకపోవడంతో అరెస్టు చేశారు. కేంద్ర బడ్జెట్లో ఏపీలో కేటాయించిన రేర్ ఎర్త్ కారిడార్ సహా వివిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులతో పాటు దేశవ్యాప్తంగా ప్రకటించిన వాటిని ఏపీలో ఏర్పాటు చేసుకునే అంశంపై ప్రతిపాదనల్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు వివిధ కార్యక్రమాలను అనుసంధానం చేసుకుంటూ అదనపు నిధులు సాధించాలని సూచించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీ చేసిన కేటాయింపులపై తన క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గత పాలకులు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు ఖర్చు పెట్టకుండా పథకాల్ని నిర్వీర్యం చేశారని, యూటిలిటీ సర్టిఫికేట్ల విషయంలో సమస్యలు తలెత్తాయని విమర్శించారు. ప్రభుత్వ శాఖలు అన్ని వివిధ పథకాలకు కేటాయించిన నిధుల్ని ఖర్చు చేయగలిగితే అదనపు నిధుల్ని కూడా డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. కేంద్రం ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్ను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వీటితో పాటు ఇతర విలువైన ఖనిజాలకు సంబంధించి వాల్యూ చైన్ పరిశ్రమలను ఏర్పాటు చేసే ఆలోచన చేయాలన్నారు. వైసీపీ హయాంలో జరిగిన 3,200 కోట్ల మద్యం మాఫియా చిన్న అవినీతి కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బ్యూరోక్రాట్లు ఉన్నత హోదాల్లో ఉండే వారితో పాటు తుది నిర్ణయాలు తీసుకునేవారు. వీరందరి మధ్య నేరపూరిత కుట్ర, క్రియాశీలక సహకారం, కుమ్మక్కు కాకుండా ఇంతటి అవినీతి సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ కేసులో కొందరు నిందితులు బెయిల్ మీద విడుదలైనంత మాత్రాన కేసిరెడ్డిని విడుదల చేయాలనేమీ లేదని, బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చెప్పింది. మరికొంతకాలం వేచి చూడండని సీజీఐ స్పష్టం చేశారు. అదే సమయంలో కేసుతో సంబంధమున్న బ్యూరోక్రాట్లను అరెస్టు చేయకపోవడం దురదృష్టకరమని అభివర్ణించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో అరెస్టై జైలులో ఉన్న రాజకేశ్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బెయిల్ కోసం రాజకేశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. గత సోమవారమే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించినా వాదనలు వినిపించడానికి కొంత సమయం ఇవ్వాలని రాజకేశ్ రెడ్డి న్యాయవాది చేసిన విజ్ఞప్తి మేరకు గురువారం మరోసారి దాన్ని తీసుకుంది. కేశిరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ కేసులో పిటిషనర్ రాజకేశ్ రెడ్డి 298 రోజులుగా జైల్లో ఉన్నారని, ఇప్పటికే 10 మందికి బెయిల్ ఇచ్చారని చెప్పారు. దర్యాప్తు సంస్థ ఇప్పటికే ప్రధాన 3 అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేసిందని, తదుపరి దర్యాప్తు అక్కర్లేదని ఏపీ ప్రభుత్వం కౌంటర్లో పేర్కొందని కోర్టుకు వివరించారు. ఈ కేసులో మిగతా నిందితులకు బెయిల్ ఇస్తూ హైకోర్టు చెప్పిన కారణాలు పిటిషనర్ కు వర్తిస్తాయని వాదించారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ మీరు చెలాయించిన అధికారం, అక్రమంగా వసూలు చేసిన డబ్బును దృష్టిలో ఉంచుకొని మీరు బెయిల్ కోసం మరికొంతకాలం వేచి చూడాలని సూచించారు. మద్యం సరఫరా విషయంలో పిటిషనర్ మద్యం కంపెనీలకు, ప్రభుత్వ కార్పొరేషన్ కు మధ్య సంధానకర్తగానే వ్యవహరించారని, ఈ వ్యవహారంలో డబ్బు అందిన వారిని ఎవరిని ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని రంజిత్ కుమార్ వాదించారు. అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి వాసుదేవరెడ్డి, ప్రత్యేకాధికారి డి సత్యప్రసాద్, నాటి వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డిలను ఇంతవరకు నిర్బంధించలేదన్నారు. కేసులో మొత్తం 51 మంది నిందితులున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
జస్టిస్ జోయిమాల్యా బాగ్చి జోక్యం చేసుకుంటూ ఇందులో అసలైన వ్యక్తి ముప్పిడి అవినాష్ రెడ్డి. అతను రాజ్కేశ్ రెడ్డి నీడ. మీరు తరలించిన డబ్బుకు సంబంధించిన కంపెనీకి అవినాష్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి పరారీలో ఉన్నందున ప్రస్తుత పరిస్థితుల్లో మీకు బెయిల్ మంజూరు చేయడం సరికాదన్నారు. ఇదే సమయంలో 3,200 కోట్లు చిన్న మొత్తమేమీ కాదని సీజీఐ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఛార్జిషీట్లు దాఖలు చేసినందున తదుపరి విచారణ కోసం నిందితుల అవసరం ఉండదని రంజిత్ కుమార్ వాదించారు. సాధారణంగా అయితే బెయిల్ను పరిగణలోకి తీసుకోవడానికి మీరు చెప్పిన అంశాలు పరిశీలించొచ్చన్న సీజీఐ, కానీ మీరు ఇందులో చాలా ప్రభావవంతమైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆ వాదనతో కెసిరెడ్డి న్యాయవాది విభేదించారు. అతను సలహాదారు మాత్రమేనని పేర్కొన్నారు. న్యాయమూర్తులు నవ్వుతూ అడ్వైజర్ కాదు, ఆర్కిటెక్ట్ అని వ్యాఖ్యానించారు. కేసులో కుట్రదారి అయిన నాటి సీఎం ముఖ్య కార్యదర్శికి బెయిల్ ఇచ్చారని రంజిత్ కుమార్ పేర్కొన్నారు. ఇందులో ఓల్విక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, నైస్నా మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నవి షెల్ కంపెనీలని, అసలు మనుగడలోనే లేవని సీజీఐ గుర్తు చేశారు. పిటిషనర్ కు ముప్పిడి అవినాష్ రెడ్డితో ఉన్న సంబంధాల గురించి హైకోర్టు తీర్పులోని పేరా 47లో స్పష్టంగా ఉందని చెప్పారు. న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు కొనసాగిస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో పిటిషనర్ ప్రతి నెలా వసూలు చేసిన 50 నుంచి 60 కోట్లను విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలకు అందజేసినట్లు పేర్కొన్నారని, ఇప్పుడు ఆ పెద్ద మనుషులంతా బెయిల్ మీద ఉన్నారని చెప్పారు. నిందితులందరిపై దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత ఇప్పటి వరకు 4 ఛార్జిషీట్లు దాఖలు చేశారని పేర్కొన్నారు. పిటిషనర్ లోపలుండి ఇప్పటికే దాదాపు 300 రోజులైనందున బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకు బెయిల్ వచ్చిన వారు కనీసం 6 నెలలు కూడా లోపల లేరని పేర్కొన్నారు. అయితే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అందుకు విముఖత వ్యక్తం చేశారు. మరికొంత కాలం వేచి చూడాలని సూచించారు. వారంతా మీ కర్మలు, దుష్కర్మల లబ్ధిదారులు అని వ్యాఖ్యానించారు. పిటిషనర్ కాంట్రాక్టు మీద ఐటీ సలహాదారుగా నియమితులైన ప్రైవేట్ వ్యక్తి అన్న రంజిత్ కుమార్, ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయి హోదాలను అనుభవించిన వారిని అరెస్టు చేయలేదని వాదించారు. అరెస్టు చేయొద్దని తాము చెప్పడం లేదని, వారిని అరెస్టు చేయకపోతే అది చాలా దురదృష్టకరమని సీజీఐ వ్యాఖ్యానించారు. వారి పాత్ర లోతుగా ఉన్నా తప్పించుకున్నారేమోనని అన్నారు. బ్యూరోక్రాట్ల నేరపూరిత కుట్ర కుమ్మక్కు లేకుండా ఇంతటి భారీ అవినీతి చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాజకీయ పక్షపాతంతో ఇలాంటి ఉన్నత స్థానాలు అనుభవిస్తున్న వారే తుది నిర్ణయాలు తీసుకునే వారికి సహకరిస్తున్నారని, ఇదేమీ చిన్న అవినీతి కాదని సీజీఐ అన్నారు. మిగతా వాళ్లు బెయిల్ మీద విడుదలైనంత మాత్రాన మిమ్మల్ని విడుదల చేయాలనేమీ లేదని, అందువల్ల బెయిల్ ఇవ్వటం లేదు అని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వానికి కనీసం నోటీస్ అయినా ఇవ్వాలని న్యాయవాది చేసిన విజ్ఞప్తిని సీజీఐ తోసిపుచ్చారు. ప్రతివాది తరపు న్యాయవాదులు ఇక్కడే ఉన్నందున నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. రంజిత్ కుమార్ వాదనలు కొనసాగిస్తూ ముప్పిడి అవినాష్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం అరెస్టు చేయని కారణంగా పిటిషనర్ను జైల్లో ఉంచుతూ పోతారా అన్నారు. ఆ వాదనను సీజీఐ తోసిపుచ్చారు. అవినాష్ రెడ్డి మీ మనిషి, మీరే ఆయన్ను పారిపోయేలా ప్రోత్సహించారు. ముందు లొంగిపోమ్మని చెప్పండి అని స్పష్టం చేశారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సింది ఏం మిగిలిందో ఏపీ ప్రభుత్వాన్ని అడగాలని రంజిత్ కుమార్ కోరగా సీజీఐ అందుకు నిరాకరించారు. ప్రతివాది నుంచి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. బ్యూరోక్రాట్లలోనూ కొందరు తమ ప్రత్యేక అధికారాలను ఉపయోగించి మేనేజ్ చేసుకున్నారేమో అన్నారు. మీరు అడుగుతున్న కొందరు వ్యక్తులు వాళ్లతో సన్నిహితంగా కలిసి పనిచేస్తుండొచ్చని, అది దురదృష్టకరమని పేర్కొన్నారు. అంతిమంగా రంజిత్ కుమార్ స్పందిస్తూ ఈ కోర్టు పిటిషన్ను డిస్మిస్ చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, అందువల్ల ఉపసంహరించుకోవటానికి అవకాశం ఇవ్వాలని కోరగా సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేశారు. తగిన సమయంలో బెయిల్ కోసం ట్రయల్ కోర్టు, హైకోర్టులకు వెళ్లే స్వేచ్ఛనిస్తున్నట్లు పేర్కొంటూ విచారణ ముగించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రశ్రేణి క్రీడా హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర మంత్రితో చర్చలు జరిపినట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. కడప విమానాశ్రయం నుంచి విమాన సేవల విస్తరణపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి విజ్ఞప్తి చేశారు. కడప నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభించాలని కోరారు. అనంతరం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమైన మండిపల్లి బెంగళూరు కడప రైల్వే మార్గంపై చర్చించారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధికి రైల్వే మార్గం కీలకమని వివరించారు. బెంగళూరు కడప రైల్వే మార్గంపై అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ వినీల్ కృష్ణతో ఢిల్లీలో ఖేలో ఇండియా పథకం ప్రతిపాదనల ఆమోదంపై సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తరపున ఏపీకి అదనపు నిధుల మంజూరు అంశంపై చర్చించారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ విభజన తీరుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత సబితా ఇంద్రారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల్ని సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆక్షేపించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన సబిత హైదరాబాద్ను 3 కార్పొరేషన్లుగా విభజించడంలో ఎలాంటి హేతుబద్ధత లేదని ఆరోపించారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరం, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలను 2 వేర్వేరు కార్పొరేషన్లలో కలపడంలో మతలబేంటని సబిత ప్రశ్నించారు. సైబరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్న బండ్లగూడ, రాజేంద్రనగర్, శంషాబాద్ లాంటి ప్రాంతాలను జీహెచ్ఎంసీలో చేర్చడం ఎందుకని అడిగారు. మల్కాజ్గిరి కార్పొరేషన్ పక్కనే ఉన్న బడంగపేట్, తుక్కుగూడ, మీర్పేట ప్రాంతాలను జీహెచ్ఎంసీ పరిధిలో చేర్చడం ఎందుకని మాజీ మంత్రి అన్నారు. విభజనకేమైనా భౌగోళిక, పరిపాలన, జనాభా ప్రమాణాలు పాటించారా లేక ఇష్టారీతన నిర్ణయాలు తీసుకున్నారా అని అడిగారు. విభజనతో రంగారెడ్డి జిల్లా పరిపాలనా స్థిరత్వం దెబ్బతింటుందని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల కోసం ఏర్పడిన స్థిరాస్తి నియంత్రణ ప్రాధికార సంస్థ రెరా వారికి చేస్తున్నదేమీ లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. డిఫాల్టర్లైన బిల్లర్లకు ఉపయోగపడటం మినహా ప్రజలకు మేలు కలగటం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయి మాల్యా బాగ్చి ధర్మాసనం పేర్కొంది. రెరాల పనితీరు పేలవమని, వాటిని రద్దు చేసినా తమకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించింది. ఈ సంస్థలపై అన్ని రాష్ట్రాలు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. రెరా ప్రధాన కార్యాలయాన్ని సిమ్లా నుంచి ధర్మశాలకు తరలించేందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వగా దాన్ని సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. తరలింపును నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రజలకు ఉపయోగపడని రెరా కార్యాలయం ఎక్కడుంటే ఏంటని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. కార్యాలయం తరలింపు నిర్ణయం పూర్తిగా పాలనాంశమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఉత్తరప్రదేశ్లోని సరాయ్ బరౌలీ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఇటుక బట్టి సమీపంలో 2 ట్రాక్టర్లు ఢీకొని 3 టీనేజర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు. గురువారం రాత్రి 9:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందగా హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వజీర్గంజ్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ట్రాక్టర్లో ఫంక్షన్కు వెళుతుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టిందని వివరించారు. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ బీఎన్పీ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. గురువారం అర్ధరాత్రి సమయానికి ఆ పార్టీ 175కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జమాత్ ఇస్లామీ పార్టీ కేవలం 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీఎన్పీ చైర్పర్సన్ ఖలీదా జియా కుమారుడైన తారిక్ రెహమాన్ పోటీ చేసిన 2 చోట్ల గెలిచారని సమాచారం. ఆయనే ప్రధాని అయ్యే అవకాశాలున్నాయి. అంతకుముందు 13వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గురువారం ముగిసింది. పలుచోట్ల స్వల్పంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్ ఎన్నికల్లో దాదాపు 12.7 కోట్ల మంది ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్నారు. 50% పైగా పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. భారత్తో వాణిజ్య ఒప్పందం చరిత్రాత్మకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. దీనివల్ల భారత్కు బొగ్గు సరఫరా పెరుగుతుందని వెల్లడించారు. గత కొన్ని నెలల్లో తమ ప్రభుత్వం భారత్, జపాన్, కొరియాలతో చరిత్రాత్మకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుందని ట్రంప్ పేర్కొన్నారు. బుధవారం ఛాంపియన్ ఆఫ్ కోల్ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తానికి అమెరికా బొగ్గును ఎగుమతి చేస్తున్నట్టు తెలిపారు. మరోవైపు ఇరాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవాలని, లేకపోతే ఆ దేశం ఇబ్బంది పడాల్సి వస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. డీల్ కుదుర్చుకోకపోతే కథ వేరేలా ఉంటుందని హెచ్చరించారు.